మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ధ్వజమెత్తారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం పెట్టుబడులను ఆకర్షిస్తూ 3 ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గత పాలకులు అభివృద్ధి కోసం ఒక్క తట్టమట్టి కూడా వేయలేదని ఆరోపించారు. కుప్పంలో 18,000 కోట్ల పెట్టుబడితో 11,000 ఉద్యోగాల కల్పన కోసం ఫుట్వేర్ కంపెనీ పెడుతున్నామన్నారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్కు వస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందేటువంటి విధంగా గూగుల్ లాంటి సంస్థలు ఒకవైపు విశాఖపట్నంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడతా ఉంటే కుప్పం లాంటి మారుమూల ప్రాంతంలో కూడా ఈరోజు ఫుట్వేర్కి సంబంధించినటువంటి హౌసింగ్ కంపెనీ దాదాపు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 11,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా ముందుకు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఉక్కు సంకల్పం ఏ విధంగా ఉంటుందో. మనం JSW స్టీల్ ప్లాంట్ ఈరోజు చెప్తా ఉన్నారు, వైసీపీ నాయకులు క్రెడిట్ చోరీ అని నాయకులకు చెప్తా ఉన్నాం. JSW స్టీల్ ప్లాంట్ కోసం ఒక ఉక్కు సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తాపత్రయపడి ఆ కంపెనీని రాయలసీమకు తీసుకొని వచ్చారో మనందరం కూడా ఒక్కసారి గమనించాలి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధారణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. 6.5 కోట్ల వ్యయంతో యాగశాల, ఆలయ ముఖమండపం, ఘంటా మండపం, వాహనశాలను పునరుద్దరించనున్నారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేష్ కు పూర్ణకుంభ స్వాగతం పలకగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నమూనా చిత్రాలను పరిశీలించారు. స్తంభాల కరువులోని చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో లీప్ యాప్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. యాప్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో చదివే తమ పిల్లల అటెండెన్స్, పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశం ఉందని లీప్ స్టేట్ నోడల్ పర్సన్ రమేష్ కుమార్ తెలిపారు. అలాగే ఈ లెర్నింగ్ కు సంబంధించిన వీడియోలు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ యాప్ ను ప్రతి పేరెంట్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వెంకట్రావు, నాగేంద్రమ్మ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 499 పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు, ప్రైవేట్ గవర్నమెంట్ కలిపి. సో వీళ్ళందరికీ కూడా ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటిది గౌరవ డిఈఓ గారు, ఆర్జేడీ గారు వీళ్ళందరితో కూడా ఎంఈఓస్కి, హెడ్ మాస్టర్స్ అందరికీ ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనరేట్లో ఉన్నటువంటి విద్యా సమీక్షా కేంద్రంలో ప్రతి అధికారి కూడా ఒక్కొక్క క్లస్టర్కి వెళ్ళడం జరిగింది. క్లస్టర్లో ఉన్నటువంటి పాఠశాలలన్నింటికీ కూడా ఓరియంటేషన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫీచర్స్ని చూసేటువంటి సౌకర్యాన్ని అందరూ కూడా కలుగజేస్తున్నారు. మా లక్ష్యం ఏంటంటే ఈరోజు రేపట్లో గుంటూరు ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్టూడెంటే కాకుండా పేరెంట్ కూడా చూడొచ్చు. అంటే మార్క్స్ ఎలా వస్తున్నాయి, అటెండెన్స్ ఎలా వస్తుంది, మిగిలిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఎనీథింగ్, అంటే MDM కావచ్చు, కిట్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇంకా ఏ యాక్టివిటీ అయినా ఇందులో కనిపిస్తుంది. ఎంటైర్ పేరెంట్కి కూడా అసలు ఫస్ట్ స్టూడెంట్కి అకాడమిక్ ఎలా ఉన్నాడు, తర్వాత అటెండెన్స్ ఎలా ఉంది, అన్నీ చూడటానికి యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే పిల్లలందరికీ 6 to 10th వాళ్ళు అయితే ఈజీగా అవేర్నెస్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ డౌన్లోడ్ స్టార్ట్ అయింది.
ప్రైమరీ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తే కొంచెం ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను పర్యటించి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న ఉర్దూ పాఠశాలలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ విద్యార్థులకు జామెంట్రీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చేసిన సంస్కరణ వల్లనే నేడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఫోటోలు దినపత్రికలో వస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విస్మరించిన బీసీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2.5 కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సజీలా, కొనకల్ల సత్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలు మొదటి పేజీలో వచ్చి యాడ్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి వాతావరణం చూడలేదు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2 సంవత్సరాల్లోనే ఈ మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు 10వ తరగతిలో మంచి మార్కులు తీసుకొని వచ్చి పేపర్లో ఈనాడులో ఎప్పుడు చూసిన ఈనాడు కానీ, జ్యోతి కానీ, సాక్షి కానీ ఈ పేపర్లు చూస్తే ప్రైవేట్ విద్యాసంస్థల ఫోటోలు వచ్చాయి. కానీ ఈ సంవత్సరం మనందరం కూడా గర్వించదగ్గ విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల ఫోటోలతో మంచి మార్కులతో వాళ్ళు పాస్ అయినటువంటి పరిస్థితులు. ఈ విధంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చే క్రమంలో ఒక పెద్ద లెర్నింగ్ మోడల్ని పెంచేటువంటి కార్యక్రమం. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సిఐటియు ధర్నా చేపట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను సిఐటియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దండ లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. నాకు విశాఖకు సంబంధించి అనుభవం లేదంటూ పవన్ కళ్యాణ్, చనిపోయిన వారు మీ కుటుంబ సభ్యులు కాదంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తక్షణమే బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల వల్లే ఈరోజు ఈ హత్యలు జరిగినాయి. కాబట్టి విశాఖ ఉక్కులో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తున్నాం కార్మిక సంఘాలుగా. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎల్జీ ఫార్మర్లో ప్రమాదాలు జరిగితే ₹1 కోటి పరిహారం ఇచ్చారు. కానీ ఇక్కడ ₹1 కోటి ఇవ్వడానికి అడుగుతుంటే కార్మిక సంఘాలను ఎగతాళి చేసే పరిస్థితి ఈరోజు డిప్యూటీ సీఎంది, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇట్లాంటి సందర్భంలో మరణించిన వారికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే గాయపడిన వారికి 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించాలని చెప్పేసి ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా వారికి నష్టపరిహారం అందజేయలేదు సరికదా. మరి విశాఖ ఉక్కుని ప్రైవేట్ ఫార్మ్ చేయను అనేది ఇంతవరకు కూడా తెలిసి చెప్పినటువంటి పరిస్థితులు చూస్తున్నాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేను నిర్వహించారు. భారతీయ విద్యాభవన్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల కలిగే నష్టాలను స్టూడెంట్స్ కు వివరించారు. ప్రతి ఒక్కరూ క్లాత్ బ్యాగులను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి రామచంద్రరాజు కోరారు. ప్రతి స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతికి, ఎన్విరాన్మెంట్కి జరుగుతున్న డ్యామేజ్ వల్ల, ఈ ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న డ్యామేజ్ని అరికట్టాలి అనే ఉద్దేశంతో జూలై 3ని యాంటీ ప్లాస్టిక్ బ్యాగ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు డిస్ట్రిక్ట్ తరపున గుంటూరులో ఈ ప్లాస్టిక్ మీద నో ప్లాస్టిక్ అనే వార్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే ఒక కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దాని సందర్భంగా ఇవాళ పిల్లలందరి చేత క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయడానికి ప్రతిజ్ఞ చేయించి పిల్లలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గుంటూరులో ఉన్న భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఇవాళ ఆ సెలబ్రేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మహిళల రూపురేఖలు, వేషధారణపై వైసీపీ నాయకులు మాట్లాడడం సరైన విధానం కాదని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. మహిళలకు ఎక్కడ గౌరవం లభిస్తుందో అక్కడ దేవతలు ఉంటారని శాస్త్రం చెబుతోందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలను అత్యంత చులకనగా చూశారని మండిపడ్డారు.
సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో దూషణలు చేయడం దారుణమన్నారు. గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి గురించి చేసిన వ్యాఖ్యలను జగన్ సమర్థించడం కరెక్ట్ కాదన్నారు. ఇటీవలే తాను వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇస్తే తనపై కూడా ట్రోల్ చేస్తున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ వెంటనే హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ మహానాయకుడు అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన చెప్తారు వాళ్ళ ఫ్యామిలీలో ఆయన తండ్రి లేని వ్యక్తి, మొత్తం మహిళలే ఆయన్ని పెంచారు అని చెప్తారు. అదేవిధంగా ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు, మహిళల పట్ల నాకు చాలా గౌరవం ఉంది అని చెప్తారు. మీకు ఈ మాత్రం కాస్త కూడా ఇంకిత జ్ఞానం లేదా అన్నది ఈరోజు నా ప్రశ్న. కనీసం ఇప్పుడు ఒక భక్తి విషయాలు కానివ్వండి, ఆచార విషయాలు కానివ్వండి, అలంకారాల విషయాలు కానివ్వండి, ఆహార్యాల విషయాలు కానివ్వండి, ఏ వ్యక్తివైనా అవి వాళ్ళ సొంత అభిప్రాయాలు ఇష్టాల మీద ఆధారపడతాయి అని మీకు ఇంత కూడా జ్ఞానం లేదా అన్నది ఈరోజు నా ప్రశ్న. వాటిని మీరు పబ్లిక్గా దాన్నే పెద్ద విషయంగా ఈరోజు చర్చిస్తున్నారు అని అంటే మీరు ఆలోచన విధానము, మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడ ఉంది అన్నది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇలాగ మీరు చర్చించి పబ్లిక్గా వ్యంగ్యంగా మాట్లాడి మళ్ళీ ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.